3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ అదే చేస్తారు. మళ్ళా ఈ ఎంఆర్పిఎస్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ నష్టపోతుంది. కాంగ్రెస్ చేసినటువంటి పనుల వల్ల లాభం రాకపోగా నష్టపోతున్నది. బీసీ రిజర్వేషన్ల విషయంలో, ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో మీకు ఎస్సీల విషయంలో ఎక్కడ కూడా లాభం రాదు. పోతే పోయింది, మాదిగలు మాకు రాకపోయినా మాలలకు లాభం జరుగుతుంది కాబట్టి మాలలంతా మాకు కాంగ్రెస్కే పట్టం కడుతున్నారంటే అనేక కారణాల చేత వాళ్ళు కూడా రారు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ రిజర్వేషన్లను మెడకేసుకున్నది. ఎస్సీ రిజర్వేషన్లు వాళ్ళకి నచ్చినట్టుగా చేసేస్తే అయిపోయేది, గొడవ లేకుండా పోయేది. 3 చేస్తాం మేము, మొండిగా 3 చేస్తాం. ఎట్లా ఉద్యమాలు చేశారు, కేంద్రం ఒప్పుకున్నది, సుప్రీంకోర్టు ఒప్పుకున్నది, వాళ్ళని పిలిచి గౌరవించేసి ఒక మాట చెప్పేసి వీళ్ళను వాళ్ళను కూర్చోబెట్టేసి ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు కలిసి కూర్చోబెడితే ఒక పని అయిపోయేది. వాళ్ళు మాట్లాడకపో వీళ్ళు మాట్లాడకపో ఏకపక్షంగా అవతల వాళ్ళకి పేరు రావద్దనేటువంటి మాట రేపు పొద్దుగాల ఏమవుతుంది? మళ్ళీ ఎన్నికలకు పోతే ఈ ఎస్సీలను మీరు ఎంతైతే చేసిరో అవి ఎక్కడ మీకు లాభం రాదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడా లాభం రాకపోగా నష్టం జరుగుతుంది. బీసీల 42% రిజర్వేషన్ విషయంలో కూడా మీరు అమలు చేయలేరు. కేంద్రం మీద నెపం నెడతారు. 4 రోజులకు ప్రజలకు నిజం తెలుస్తుంది. అరే మీరు ఏం నష్టం చేశారు బీసీలకు అనేటువంటి విషయం పోతే రేపు పొద్దుగాల నష్టపోయేది ఎవరంటే కాంగ్రెస్ సర్కారే. రైతు రుణమాఫీకి 21,000 కోట్లు ఇచ్చిరు, తద్వారా లాభం రాలేదు. రైతు భరోసా 12,000 ఇస్తా అన్నారు, సగం ఇయ్యక అట్లా నష్టమైంది. ఉచిత బస్సు వల్ల మహిళల వల్ల లాభం రావట్లేదు. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మీరు చేసినటువంటి అమలు కానీ, మీరు ఇచ్చినటువంటి పథకాలు కానీ, మీరు చేసినటువంటి ఖర్చు కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టమే వాటిల్లుతుంది తప్ప లాభం రావడమైనటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నది కాంగ్రెస్ సర్కారు.